కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం పెద్ద జయంతికి ముస్తాబవుతోంది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. కొండపైకి 3 లక్షల మంది దీక్షాపరులు వస్తారని అంచనా వేస్తుండగా తాగునీటి సమస్య కలవరపెడుతోంది. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో పెద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంగళవారం నుంచి గురువారం వరకు జరగనున్న ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు చలువ పందిళ్లు వేశారు. భక్తులకు సరిపడా లడ్డూ ప్రసాదం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్సవమూర్తుల కోసం ప్రత్యేక యాగశాల ఏర్పాటు చేసి నిత్య హోమం, సాంస్కృతిక కార్యక్రమాలు జరపనున్నారు. ఈ 3 రోజులు ప్రత్యేక పూజలతో పాటు దీక్షాపరులు 3 లక్షల మంది వచ్చి మాల విరమణ చేస్తారని అంచనా వేస్తున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి పురస్కరించుకొని వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా చేయుటకు ఎండోమెంట్ వారు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 7వ తారీఖు నాడు సాయంకాలం అంకురార్పణ, యజ్ఞశాల ప్రవేశం జరుగుతుంది. స్థాపిత దేవతల పూజ జరుగుతుంది. 8 మార్నింగ్ 9 గంటల నుంచి వెళ్ళి 8, 9, 10 3 రోజులు హవనం జరుగుతుంది, యజ్ఞం జరుగుతుంది. విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. మూల విరాట్టుకు ప్రతిరోజు పంచామృత అభిషేకము, పట్టు వస్త్ర అలంకరణ ప్రతిరోజు మూల విరాట్టుకు జరుగుతుంది. పెద్ద హనుమాన్ జయంతి కొరకు 3 లక్షల లడ్డు సిద్ధం చేయడం జరుగుతున్నది. ఈవో గారి ఆదేశానుసారం ఇప్పటివరకు రోజుకు 40,000 చొప్పున ఇప్పటివరకు 1,00,000 సిద్ధం చేయడం జరిగినది. ఇంకా 2 లక్షలు సిద్ధపరిచి ఉంచుతాం. వేసవి దృష్ట్యా కొండపై తాగునీటి ఇబ్బందులు మరింత పెరిగాయి. పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. కోనేరులో నీరు నింపటం, భక్తులకు తాగునీటి వసతి కల్పించడం ప్రహసనంగా మారింది. ట్రాక్టర్ల ద్వారా కొండపైకి నీళ్లు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నా ఏటా సమస్య ఎప్పటిలానే ఉంటోంది. కనీసం ఈసారైనా ముందస్తు చర్యలు చేపడితే తప్ప భక్తులకు తిప్పలు తప్పేలా లేవు. మేము 41 రోజులు స్వామివారి మండల దీక్ష చేస్తున్నాము. అదేవిధంగా స్వామివారి దర్శనార్థం ఈరోజు కొండగట్టు వచ్చాము. అదేవిధంగా ఈ ఎండాకాలం 10వ తారీఖు జయంతి కావున ఇక్కడ స్వామివారి చూడటానికి వేలాది మంది భక్తులు వస్తారు. వారికి నీటి సదుపాయం కానీ, అన్నప్రసాద సదుపాయం కానీ, స్వామివారి ప్రసాదాలు కానీ అన్నీ సమకూరేటట్టు ఇక్కడ కార్యనిర్వాహకులు అందరికీ మంచి చూడాలని సదుపాయాలు అందరికి కల్పించాలని కోరుకుంటున్నాం. మేము ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నీటి సదుపాయం మెయిన్ ఉండాలి. స్వామి చల్లటి నీరు అందరికీ అందించాలి. స్త్రీలకు మరుగుదొడ్లు వసతులు కావాలా, స్నానాలు గదులు ఏర్పాటు చేయాలా. స్త్రీలకు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. మరో 3 రోజులే సమయం ఉన్నందున తాగునీరు, మరుగుదొడ్ల వసతిని కల్పించాలని భక్తులు కోరుతున్నారు.